జీవితం అనే యుద్ధ రంగంలో దిక్కుతోచగా నిలబడ్డ ప్రతి అర్జునుడికి ఈ మాటలు అంకితం. మీరు ఒంటరిగా పోరాటం లేదు, మీ పక్క సరైన గైడ్ లేక ఓడిపోతున్నారు. రథం ఉంది, గుర్రాలున్నాయి, గాండ్యం కూడా మీ చేతిలోనే ఉంది, కానీ ఏ దిశగా వెళ్లాలో చెప్పే సారథి లేకపోవటమే అసలు సమస్య. మనం ఎప్పుడూ ఒకే ప్రశ్నతో సతమతమవుతుంటాం, నేను కష్టపడుతున్నాను కానీ ఫలితం ఎందుకు రావట్లేదు అని. నిజానికి మనం పడుతున్నది కష్టం కాదు, ఒక రకమైన గందరగోళం. పొద్దున్న లేవగానే ఏం చేయాలో తెలియదు, ఏ నిర్ణయం తీసుకుంటే లైఫ్ లో సెటిల్ అవుతామో అర్థం కాదు. పక్కవాడు సాఫ్ట్వేర్ అంటే అటు వెళ్తాం, ఇంకొకడు బిజినెస్ అంటే ఇటు వస్తాం. మన మనస్సు ఒక కళ్ళెం లేని గుర్రంలా పరిగెడుతుంది. క్లారిటీ లేకపోవడం అనేది ఈ కాలంలో అతి పెద్ద వ్యాధి. నిర్ణయాలు తీసుకోలేక, తీసుకున్న నిర్ణయాల మీద నమ్మకం లేక సగం దారిలోనే ఆగిపోతున్నాం. లోపల ఏదో తెలియని బాధ. ఎంత సంపాదించినా, ఎన్ని డిగ్రీలున్నా నేను సరైన దారిలోనే ఉన్నానా అనే అనుమానం మనల్ని ఎంతగానో బాధ పెడుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి పరిస్థితి కూడా ఇదే. తన ముందున్న వాళ్ళని చూసి భయపడలేదు, తాను చేయాల్సింది తప్పు ఒప్పో తెలియక కుప్పకూలిపోయాడు. మనం కూడా ఈ రోజు మన కెరీర్ ముందు, మన రిలేషన్షిప్ ముందు అలాగే నిలబడి ఉన్నాం. చేతిలో ఆయుధం ఉంది కానీ దాన్ని ప్రయోగించే ధైర్యం లేదు. ఎందుకంటే మనకు దిశానిర్దేశం చేసే సారథి మన జీవితంలో మిస్ అయ్యాడు కాబట్టి. ఈ సమస్య ఎందుకు వస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనం మన జీవిత రథానికి డ్రైవర్ సీట్ లో కూర్చోడానికి భయపడుతున్నాం, లేదా ఆ సీటు ఎవరికో అప్పచెప్పేశాం. తెలిసిన వాళ్ళు చెప్పే మాటలు, ఇంట్లో వాళ్ళు ఇచ్చే సలహాలు, సమాజం మన మీద రుద్దిన పాతకాలపు ఆలోచనలు, ఇవే మనల్ని నడిపిస్తున్నాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఒక మాట చెప్పారు, మనస్సును నిగ్రహించుకోలేని వాడికి ఆ మనస్సే శత్రువులా మారుతుంది అని. మనకి క్లారిటీ లేకపోవడానికి కారణం మన ఆలోచనల మీద మనకి కంట్రోల్ లేకపోవడమే. మనం ఇతరుల గెలుపును చూసి మన గమ్యాన్ని మార్చుకుంటాం. మన లోపల ఉన్న గొంతును వినడం మానేసి బయట వినిపించే అరుపులోకి లొంగిపోతున్నాం. అంటే క్లియర్ గా చెప్పాలంటే, ఎవరైనా లైఫ్ లో ఏదైనా అచీవ్ చేశారనుకోండి మన కళ్ళ ముందు, కానీ మనకేంటంటే వేరే పని ఇష్టం. అయినా సరే వాడు జీవితంలో గెలిచాడు కాబట్టి మనం కూడా ఆ ఫీల్డ్ కే వెళ్ళిపోదాం అని చెప్పేసి మనకి ఇష్టమైన దాన్ని పక్కన పెట్టి, నీ పక్కన ఉన్న వాడు జీవితంలో ఏదో సాధిస్తే నువ్వు కూడా ఆ ఫీల్డ్ లోకి షిఫ్ట్ అయిపోవడం అనమాట. అంటే మన లోపల మనకున్న స్కిల్ ఏమో వేరు, కానీ బయట వాడెవడో వాడి స్కిల్ ను వాడు ప్రూవ్ చేసుకొని గెలిస్తే టపీమని చెప్పేసి మీరు కూడా మీ స్కిల్ ను వదిలేసి వాడికి ఉన్న స్కిల్ ని నేర్చుకోవడానికి వెళ్ళిపోయినట్లు అనమాట. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కంటే అసలు నిర్ణయమే తీసుకోకుండా ఉండిపోవడం చాలా ప్రమాదకరం. ఇది మీ కెరీర్ ని మాత్రమే కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా శాశ్వతంగా దెబ్బతీస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఒక నావకి దిక్సూచి లేకపోతే అది సముద్రం మధ్యలో ఎలా కొట్టుకుపోతుందో, సారథి లేని మన జీవితం కూడా అలాగే కాలగర్భంలో కలిసిపోతుంది. మనం కేవలం బ్రతుకుతున్నాం కానీ జీవించట్లేదు. ఎందుకంటే మన ప్రయాణానికి అర్థం లేదు, ఒక లక్ష్యం లేదు. మరి ఈ స్థితి నుండి ఎలా బయటపడాలి? దీనికి సమాధానం సారథి మైండ్ సెట్. కురుక్షేత్రంలో కృష్ణుడు కేవలం రథాన్ని నడపలేదు, అర్జునుడి ఆలోచనల్ని నడిపాడు. అలాగే మన జీవితంలో కూడా ఒక మెంటర్ లేదా ఒక బలమైన సూత్ర సారథిగా ఉండాలి. శ్రీకృష్ణ పరమాత్ములు చెప్పినట్లుగా ఫలితం మీద ఆశ వదిలేసి ధర్మం మీద దృష్టి పెట్టాలి. అంటే ఇక్కడ ధర్మం అంటే మీ బాధ్యత. మీరు ఏ పని చేస్తున్నా దానికి ఒక బలమైన ఎందుకు అనేది ఉండాలన్నమాట. ఆ ఎందుకు అనేదే మీ సారథి. ఒక మనిషి రూపంలో మెంటర్ దొరికితే అదృష్టం, కానీ అందరికీ అదృష్టం సాధ్యం కాకపోవచ్చు కదా. అటువంటప్పుడు మీ విలువలే మీ కృష్ణుడు అవ్వాలి. సో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను తీసుకునే ఈ నిర్ణయం నా లక్ష్యానికి దగ్గర తీసుకెళ్తుందా లేకపోతే నన్ను దూరంగా విసిరేస్తుందా? మీ ఈ ప్రశ్నే మీకు దారి చూపిస్తుంది. గందరగోళం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని మీ లోపల ఉన్న ఆ పరమాత్మ సాక్షిగా ఆలోచించండి. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ యుద్ధం చేయమని చెప్పేసి బలవంతం చేయలేదు. చివరిలో నీకు నచ్చినట్లు చేయన్నాడు. అంటే సరైన దిశ తెలిసినప్పుడు నిర్ణయం తీసుకునే బాధ్యత నీదే. ఆ ధైర్యం నీ లోపల ఉంది. మన జీవితాన్ని ఇప్పుడే ఈ క్షణమే మరి ఎలా మార్చుకోవాలి? ఇది చాలా సింపుల్ అండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. ఒక పేపర్ మీద మీ జీవిత లక్ష్యాన్ని రాసుకోండి. ఆ లక్ష్యమే మీ సారథి. మీరు ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పేపర్ మీద ఉన్న లక్ష్యాన్ని అడగండి, నేను ఇప్పుడు చేస్తున్న పని నీకు అవసరమా అని. అది మీ సారథిగా మారి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, మీరు క్రికెటర్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఒక పేపర్ మీద నేను క్రికెటర్ అవ్వాలని చెప్పేసి రాసుకున్నారు. మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఏదో పని చేస్తున్నారు. ఆ ఏదో పని ఏంటి? సరదాగా సినిమా చూడటం అనుకోండి. కాకపోతే మీ లక్ష్యం ఏంటి? క్రికెటర్ అవటం. అది కాస్త మీరు పేపర్ మీద రాసుకొని పక్కన పెట్టారు. మీరు ఒకసారి ఆలోచించండి, ఆ సినిమాకి మీ లక్ష్యానికి ఏమన్నా సంబంధం ఉందా? ఒకవేళ ఉండొచ్చు కూడా, ఎందుకంటే క్రికెట్ కి సంబంధించిన సినిమా కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ నిజంగా ఆ సినిమా మీ లక్ష్యానికి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం హ్యాపీగా చూడొచ్చు. లేదు, 2.5 గంటలు నా టైం వేస్ట్ అవుతుంది, ఆ 2.5 గంటల్లో నేను ఇంకో పని చేసుకుంటాను, అది నా లక్ష్యానికి నన్ను దగ్గరగా తీసుకెళ్తుంది అంటే
అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ పని చేయండి. సో మీ లక్ష్యం అనేది మీకు సారథిలా మారుతుంది. మరీ ముఖ్యంగా మీ లక్ష్యమే మీకు శ్రీకృష్ణ పరమాత్ములా మారుతుంది అనమాట. సో మీరు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏ టైంలో ఏం చేయాలనేది ప్రతిదీ మీకు మీ లక్ష్యమే చెప్తుంది. కాకపోతే చాలా మందికి తెలియని ఇంకో విషయం చెప్తున్నాను, గుర్తుంచుకోండి. శ్రీకృష్ణ పరమాత్ములు రథం మీద కూర్చున్నంత మాత్రాన యుద్ధం ఆగిపోలేదు. బాణాలు అర్జునుడే వేయాలి, దెబ్బలు అర్జునుడే తినాలి, కానీ గెలుపు మాత్రం ఖాయం. ఎందుకంటే వెనక ఒక శక్తి ఉంది. ఆ శక్తే మీ జీవిత లక్ష్యం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి, కానీ మీ దగ్గర ఒక విజన్ అనే సారథి ఉంటే మీరు ఏ దారిలో వెళ్లాలో స్పష్టంగా తెలుస్తుంది. సో నిన్నటి వరకు గడిచిన జీవితం ఒక ఎత్తు, ఈ క్షణం నుంచి మొదలయ్యే జీవితం ఒక ఎత్తు. ఇన్నాళ్ళు గాలివాటంలో కొట్టుకుపోయాము, దాన్ని ఇంతటితో ఆపేయండి. ఎప్పటి వరకు ఏం జరిగిందో మనకు అనవసరం, బట్ ఇక మీదట ఏం జరగాలో అది మన చేతుల్లోనే ఉంది. అందులోనూ మన లక్ష్యం ఏంటో మనకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఒక జీవిత లక్ష్యం ఉంటుంది. కాకపోతే ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో వాళ్ళకి తెలియదంతే. కానీ నేనేమంటానంటే మీ లక్ష్యమే మీకు సారథి. సారథి ఉన్న తర్వాత కూడా మనం ఓడిపోయామంటే ఖచ్చితంగా ఆ తప్పు మనదే అవుతుంది. ఎందుకంటే వన్స్ మన జీవితంలోకి ఒక లక్ష్యం వచ్చిన తర్వాత ఆ లక్ష్యానికి అనుగుణంగా పనులు మాత్రమే చేయాలి. ఆ లక్ష్యానికి మనల్ని దగ్గరికి తీసుకెళ్లే పనులు మాత్రమే చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే లక్ష్యం నెరవేరక ముందే, ఆ లక్ష్యానికి దగ్గర ఒక ముందే రిలాక్స్ అయిపోతారు. ఇంకొంతమంది ఉంటారు వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు రీచ్ అయినా కూడా ఇంకొక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. సో యుద్ధం చేసేవాడి మనస్తత్వానికి, అసలు యుద్ధం చేయకుండా దేవుణ్ణి నిందించేవాడి మనస్తత్వానికి చాలా అంటే చాలా తేడా ఉంది. కాబట్టి మనసుని కంట్రోల్ చేసుకోండి, మీ మనస్తత్వాన్ని మార్చుకోండి. అన్నిటికీ అందరూ మన దగ్గర కూర్చొని సలహాలు ఇవ్వరు, మనకి మనమే ఇచ్చుకోవాలి, మన జీవిత లక్ష్యానికి మనమే దగ్గర అవ్వాలి. కాబట్టి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎంతమంది నీ కళ్ళ ముందు వాళ్ళ ఫీల్డ్లో సక్సెస్ అయినా సరే నీ లక్ష్యం మారకూడదు. ఒకవేళ వేరే వాడి వల్ల నీ లక్ష్యం మారిందంటే తప్పు నీదే అవుతుంది. ఎందుకంటే నేను ఇది సాధించాలి అని అనుకున్న తర్వాత నువ్వు ఆ లక్ష్యాన్ని వదిలేసి ఇంకో లక్ష్యానికి వెళ్ళిపోయావంటే నువ్వు జీవితంలో ఏది సాధించలేవు. ఒకవేళ లక్ష్యాలు మారుతూ ఉన్నాయి అనుకుంటే మాత్రం కూర్చొని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అసలు ఏమవుదాం అనుకుంటున్నాం మనం, ఎందుకు ఇలా నా జీవిత లక్ష్యాలు మారుతూనే ఉన్నాయి, తప్పు నాలోనే ఉందని చెప్పేసి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. ఆ తర్వాత దానికి రిలేటెడ్ గా మాత్రమే పనులు చేయండి. వేరే ఏ పని చేసినా సరే మీ లక్ష్యానికి మీరు దూరం అయిపోతారు. కాబట్టి మీకు మీరు సారథి అవ్వాలి. అందులోనూ మీ జీవిత లక్ష్యమే మీకు అసలైన సారథి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మలు చెప్పినట్లు ఆ పిరికితనాన్ని వదిలేయండి. మీరు సాధించాలి అనుకున్న దాన్ని సాధించండి. మీలో ఉన్న శక్తిని నిద్రలేపండి. ఈ ప్రపంచం మీ గెలుపు కోసం ఎదురు చూస్తోంది. సారథి సిద్ధంగా ఉన్నాడు. మరి నీ గాంధీవాన్ని ఎక్కువ పెడతావా లేక అలాగే కూలబడిపోతావా? నిర్ణయం మీదే. ఈ వీడియోని మీరు ఇక్కడ దాకా చూశారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ జీవిత లక్ష్యం ఏంటి, అంటే మీ సారథి ఏంటి? కొంచెం కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం 2 అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.